హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన ఆవిరి వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మన పెద్దవాళ్ళు మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు ఇలా ఐరేడు కుండలు అనమాట అండి. చిన్నగా ముంతలు ఉంటాయి. ఇలాగ డబ్బా మీద మూతలు పెట్టి రెడీ చేసేవారంట. చాలా బాగా రెడీ చేసేసుకునేవారంటండి. మూతలు 1 by 1 పెట్టేసుకొని మనం ఇప్పుడు చెంబులో వాటర్ వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత మూతల్లో వేసి చిన్ని చిన్ని ప్లేట్లు ఆవిరిలో ఉడికినట్టు ఆవిరి పట్టి ఆ ప్లేట్లోని మనము ఇలా ఆవిరిని ఉడికించుకుంటాం అనమాట అండి. ఆయిల్ కూడా అంతగా పీల్చవండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకుంటే. సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి, మామిడికాయ పప్పు చారులోకి, ఊరికినే స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి ఈ విధంగా మీరు ఒకసారి రెడీ చేసుకోండి. చాలా ఈజీగా కింద కూర్చుని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. 1 by 1 2 ప్లేట్లు ఉంటే చాలండి. మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనము ఆవిరి వడియాలు వీడియో మన రాణి టాక్స్లో ఇంకో ఆవిరి వడియాలు వీడియో కూడా ఉందండి. అదైతే ప్లేట్లు మనము ప్రత్యేకంగా రెడీ చేయించారనమాట అండి. ఆ రెడీ చేయించిన ప్లేట్లతో అలాగా అవి కదా ఆవిరి మీద జల్లులో పెట్టేసుకుని రెడీ చేస్తే అది త్వరగా అయిపోతుంది. ఆ విధంగా కూడా మేము రెడీ చేసామండి 2 విధాలుగా. ఈ విధంగా ఆవిరి వడియాలు రెడీ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంతగా ఆయిల్ కూడా పీల్చవండి. ఇవి పిండి వడియాల కన్నా ఇవి తక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఆవిరి వడియాల తయారీ విధానం చూద్దాము. ముందుగా బియ్యాన్ని ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసుకున్నా పర్వాలేదండి. మధ్యాహ్నము సాయంత్రం అయినా నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మనం తినే పచ్చిమిరకాయలు స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. ఒక 4-5 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరకాయలని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ముందుగా పచ్చిమిరకాయలు వేసుకుని మిక్సీ జార్లో, ఆ తర్వాత మనము ఈ రేషన్ బియ్యం అనమాట అండి. ఇలా నానబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని కూడా కొద్దిగా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పచ్చిమిరకాయలు మిక్సీ పట్టేసుకున్న తర్వాత బియ్యం వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను చెంబుడి బియ్యం అనమాట అండి. ఇలా 3 సార్లు అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. అంటే మామిడి అనమాట. 2 తవల బియ్యం అనమాట అండి. ఇవి సేమ్ మన దోశల పిండిలాగే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఇందులో వేసేసుకోవచ్చు. ఆల్రెడీ నానబెట్టుకుంటాం కాబట్టి పిండిలో కూడా వేసేసుకొని నానబెట్టేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని లూజు కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవాలి. చూడండి ఇలాగా క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. అది తీయడం క్లిప్ మిస్ అయిందండి. అలా క్లాత్ మీద కూడా ఒక స్పూన్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని అలా ఆవిరి మీద ఇలా పిండిని కూడా ఉడికించేసుకోవచ్చు అనమాట అండి. ఇలా చెంబులో వాటర్ వేసుకుని ఆ వాటర్ మెరిగినప్పుడు చెంబులోకి ఇలా చూడండి పట్టే ప్లేట్ అయితే పర్ఫెక్ట్గా మన ఆవిరి వడియాలు వచ్చేస్తాయండి. ఇలాగా కింద కూర్చుని తీగిరిబడిగా ఒక తవుడు పిండి, ఒక సాల్ట్ బియ్యము, తవుడు బియ్యము చాలా చేసుకున్నా సరే చాలా ఆవిరి వడియాలు అయిపోతుందండి. పలచగా రావాలంటే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. మన థిక్నెస్ని బట్టి వేసుకోవచ్చు అనమాట అండి. ఇలా ఆవిరి వడియాలు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. 2 మూతలు ఉంటే ఇలా చెంబు మీద రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ ఆవిరి మరిగితే పెట్టడం తీయడం అదే అయిపోతుందండి. ఇలా టూత్ పిక్తో మనము ఈజీగా ఆవిరి వడియాలు తీసేసుకోవచ్చు అనమాట అండి. ఇది దాని మీద పెట్టి ప్లేట్ మాత్రం ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి. అప్పుడే ఆవిరి వడియం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నేను రాణి టాక్స్లో పెట్టిన ఆవిరి వడియాల విధంగానే ఇలా దీని మీద కూడా జల్లెల్లో కూడా మనం ఇలా స్టీల్ ప్లేట్లు వేసి రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఆవిరి వడియాలు చాలా ఈజీగా. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి ఆవిరి వడియాలు. ఆ ఆయిల్ కూడా అంతగా పీల్చవు. పప్పుచారులోకి, సాంబార్లోకి, ఊరికినే తినడానికి, పప్పులోకి అద్దరిపోతాయండి.
మీరు ఒకసారి రెడీ చేయండి. మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.